నమస్కారం. నేను మీ సరోజ శర్మ. మన భారతదేశం సాంప్రదాయాలకు, పురాణాలకు, పండుగలకు పుట్టినిల్లు. అయితే అలాంటి మన దేశంలో హిందువులు శ్రీ పంచమిని కూడా పండుగలా జరుపుకుంటారు. ఈ శ్రీ పంచమినే వసంత పంచమని, మదన పంచమని కూడా పిలుస్తారు. అయితే ఈ పండుగ విశేషాలను మన ఆర్ఎంకే టీవీలో చూద్దాం. హిందువులు వసంత పంచమిని చాలా ఘనంగా జరుపుకుంటారు. వసంత పంచమి రోజున సరస్వతీదేవిని పూజిస్తారు. అమ్మవారిని పూజించడం వల్ల విద్యాప్రాప్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. ఆ రోజు చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. అలా చేస్తే వాళ్ళు విద్యలో చక్కగా రాణిస్తారని నమ్మకం. పురాణాల ప్రకారం జ్ఞానానికి అధిదేవత అయిన సరస్వతీదేవి వసంత పంచమి రోజున అవతరించారు. ఈ పండుగను ప్రతి సంవత్సరం మాఘమాసం శుక్లపక్షంలో శుద్ధ పంచమి తిథి నాడు జరుపుకుంటారు. అప్పటి నుండి వసంత ఋతువు ప్రారంభమైనట్లు భావిస్తారు. ఈ పవిత్రమైన రోజున సరస్వతీదేవి దగ్గర పుస్తకాలు, పెన్నులు ఉంచి విద్యార్థులు పూజలు నిర్వహిస్తారు. ఇలా పూజించడం వలన జ్ఞానం పొందుతారని నమ్ముతారు. శుభకార్యాలు నిర్వహించేందుకు ఇది ఎంతో పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. అసలు వసంత పంచమి రోజు పూజ ఏ విధంగా నిర్వహిస్తారు అనేది తెలుసుకుందాం. సూర్యోదయానికి ముందే స్నానం చేసి పసుపు లేదా తెల్లని వస్త్రాలు ధరించాలి. సరస్వతీదేవి విగ్రహాన్ని ఉత్తర దిక్కున పెట్టి పూజించాలి. సరస్వతీ మాత విగ్రహానికి పసుపు రంగు వస్త్రాలు సమర్పించాలి. గంధం, పసుపు, కుంకుమ, పసుపు లేదా తెలుపు రంగు పువ్వులు, నైవేద్యం, అక్షింతలు సమర్పించాలి. అమ్మవారి ముందు సంగీత వాయిద్యాలు, పుస్తకాలు ఉంచి పూజ చేయాలి. విద్యార్థులు కావాలనుకుంటే ఆరాధన సరస్వతీ మాత కోసం ఉపవాసం కూడా చేయవచ్చు. సరస్వతీ పూజ కోసం దేవతా విగ్రహం లేదా చిత్రపటాన్ని ఎన్నుకునేటప్పుడు తామర పువ్వు మీద కూర్చున్న భంగిమలో ఉన్న అమ్మవారిని ఎంచుకోవాలి. దేవత నిలబడి ఉన్న భంగిమలో ఉన్న చిత్రాన్ని నివారించాలి. శాంతి స్వరూపురాలైన సరస్వతీదేవి ఒక చేతిలో వీణ, మరొక చేతిలో పుస్తకం, మరొక చేతిలో జపమాల, అభయముద్రలు ధరించి ఉంటుంది. ఈ రూపం విద్య, జ్ఞానం, బుద్ధులకు ప్రతీకగా నిలుస్తుంది. అన్నదానం తర్వాత అంతకు మించిన దానం విద్యాదానం చాలా గొప్పదని చెప్తారు. ఆమె కరుణతోనే విద్యాప్రాప్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. చూశారు కదా, ఆ సరస్వతీదేవి కృపా కటాక్షాలు మన ఆర్ఎంకే టీవీ ప్రేక్షకులపైన ఉండాలని కోరుకుంటూ మళ్ళీ మరొక పురాణ కథతో కలుద్దాం.